నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. రీసెంట్‌గా అటు కొన్ని పేపర్లలో మనం చూసుకుంటే గనక ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని, లేదంటే రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళని ఇమ్మీడియేట్‌గా పోలీస్ స్టేషన్‌కి పిలిపించి కేసులు నమోదు చేయడం ఒక ఎత్తైతే, కేసులు నమోదు చేసిన తర్వాత వాళ్ళని థర్డ్ డిగ్రీ పేరుతోటి ఇష్టారీతిన వాళ్ళని చితకబాది వాళ్ళేదో టెర్రరిస్టులు, మావోయిస్టులు అన్న విధంగా వాళ్ళందరినీ రోడ్లపైన తీసుకెళ్తూ వాటిని ఫోటోలుగా తీసి మెయిన్‌గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాల్లో ఒక ఐటమ్స్‌గా, ఒక ఆర్టికల్స్‌గా రాస్తున్నారు. ఇది అంటే ఒకవైపు వాళ్ళని అలా ఊరేగిస్తుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ఎవరు కూడా బయటికి రాకూడదు. బయటికొస్తే మీకు కూడా ఇదే పరిస్థితి పడుతుంది అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి 2024లో అధికారంలోకి రాగానే ఇమ్మీడియేట్‌గా అటు వైఎస్ఆర్‌సీపీ యాక్టివిస్టులను, సోషల్ యాక్టివిస్టులను అరెస్ట్ చేశారు. తర్వాత ఎక్కడా లేని కేసుల్ని, ఎప్పుడో జరిగిపోయినటువంటి కేసుల్ని తెరపైకి తీసుకొచ్చి నాయకుల్ని అరెస్ట్ చేసి 2, 3 నెలల్లో జైలు పాలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు బయటికొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మెయిన్‌గా ఏదైతే కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే ఆర్డర్స్ ఇస్తున్నారో దాంట్లో కార్యకర్తలు ఒక్కొక్కరు కూడా బయటికొస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక విషయం పూర్తిగా ఖచ్చితంగా అర్థమైంది. ఏందంటే మహా అయితే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, చిత్రహింసలు గురి చేస్తారు. ఇదే కదా 2029లో మాదే అధికారం కదా, మేమొచ్చినప్పుడు అంతకు అంత పగ తీర్చుకుంటాము అనే విధంగా ఇప్పుడు శ్రేణులన్నీ కూడా మారిపోతున్నాయి. సో ఇక్కడ ఈ మధ్య పేపర్లలో ప్రతి ఆర్టికల్లో కూడా వాళ్ళని రోడ్లపై తీసుకెళ్ళి ఇష్టారీతిన వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు రోజుకు 2 ఆర్టికల్స్ వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇలాంటి ఆర్టికల్స్ రోజు ఎన్ని వస్తాయో ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం 3 పేజీలే అయ్యాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని చెప్పి లోకేష్ ఒకవైపు చెప్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్ని ఆయన యాక్టివేట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు యాక్టివేట్ అవ్వట్లేదు. ఇంకా బరి తెగిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే డిజిటల్ బుక్ ఓపెన్ చేశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అంటే రాష్ట్రంలో ఇక ఇలాంటి ఆర్టికల్స్ ఎన్ని రాసుకోవాల్సి వస్తుంది? గతంలో తప్పు చేసిన వాళ్ళని జైలు పాలు చేసి 52 రోజుల పాటు జైల్లో పెడితేనే రాష్ట్రంలో విధ్వంసం జరిగింది అని చెప్పి 52 రోజుల పాటు పేపర్లో వేసి ఇప్పటికీ అవే ఆర్టికల్స్ పేపర్లో వేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిజంగానే ఆయన మన కార్యకర్తలు దెబ్బతిన్నారు అని చెప్పి మనస్సులో తీసుకొని గనక ఇంప్లిమెంట్ చేస్తే రోజు ఎన్ని ఆర్టికల్స్ రాసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇప్పటికే అటు పోలీసు డిపార్ట్మెంట్ కానీ, చాలామంది నాయకులు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అధికారంలోకి రాకూడదు, 2029లోనే కాదు 2034లో కూడా అధికారంలోకి రాకూడదు, కూటమి అధికారంలో ఉండాలి అని చెప్పి పూజలు, పునాదులు, నమస్కారాలు, రోజు తాయెత్తులు కట్టుకుంటున్న పరిస్థితి తొందరలోనే వస్తుంది అని చెప్పి ఇక్కడ చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తేనే ఎవడు టెండర్లు వేయడానికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే కార్యకర్తలు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గనక ఒక్క పిలుపిస్తే ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తుతాయి అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ నాయకులకు తెలుసు. ఆ యొక్క ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో, పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళందరూ ఎప్పుడూ నమస్కరించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదు అని చెప్పి. పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇక పరిస్థితులు అనేది ఎలా ఉంటాయో వాళ్ళకే వదిలేస్తారు.